తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, మా ప్రేక్షకులకు, మా వీక్షకులకు అందరికీ శ్రీ పరావనామ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. మిత్రులారా, మనందరూ తెలుసు, గత ప్రాచీన కాలం నుంచి కూడా ఉగాది అంటే ఎంతో పవిత్రంగా జరుపుకునే ఉగాది మన తెలుగు సంవత్సరాల్లో మొదటి పండుగ. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది పండుగ రోజు అన్ని రకాల రుచులతో ఉగాది పచ్చడి చేసుకుంటూ దాంట్లో తీపి, పులుపు, ఒగరు అన్నిటితో కలుపుకున్న ఉగాది పచ్చడి కూడా ఎంతో శ్రేయస్కరమైనది. నిజానికి ఉగాది పచ్చడి ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేయస్కరమైనది, మనందరూ తెలుసు. ఎందుకంటే ఋషులు కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేసి ఆ ఉగాది పచ్చడి ద్వారా ప్రజలకు ఎంత మేలైన ఔషధాలు కడుపులోకి పోతే ఉద్దేశంతో మనకు ఆ దివ్య ఉగాది పచ్చడి మనకు అందించారు మన పెద్దలు. వారికి సర్వత్రా మనం అందరం కూడా కృతజ్ఞులై ఉండాలి. అదేవిధంగా పండగ విషయానికి వస్తే, ఈ పండగ రోజు అందరూ కూడా అంటే ఉగాది పంచాంగం చూపించుకుంటాం. అంటే మన పేరు మీద ఏ విధంగా ఉంది, ఖర్చు ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, ఆదాయం ఎంత ఉంది అనే దాని మీద మన పురోహితుల ద్వారా అవన్నీ తెలుసుకుంటాం. గత కాలంలో కూడా ఇదే విధంగా జరుగుతుండే. నేటి ఇంత టెక్నాలజీ మారిన తర్వాత కూడా ఆ ఉగాది అనే రోజు తప్పకుండా పంచాంగం చూపించుకోవాల్సిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటాం. కొత్త బట్టలు ధరించి, అలాగే మనందరూ తెలుసు ఈరోజు ఇంత టెక్నాలజీ జరుగుతున్న ఈ విషయంలో కూడా, ఈ కాలంలో కూడా మరి ఉగాదికి అంత విశిష్ట ప్రాధాన్యత ఉందంటే ఆ ఉగాది యొక్క ఔన్నత్యాన్ని మనందరం కూడా పరిగణలోకి తీసుకోవాలి. హిందూ సాంప్రదాయం ప్రకారం ఉగాది మరి తెలుగు సంవత్సర పండుగలలో మొట్టమొదటి పండుగ. ఆ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్న అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సామాజిక తెలంగాణ పత్రిక, ఎస్టెన్ టీవీ న్యూస్ ఛానల్ మీ అందరూ తెలుసు. సామాజిక తెలంగాణ పత్రికను స్థాపించి గత 15 సంవత్సరాలైనా కానీ నిర్విరామంగా ఈ పత్రికను మీరు అందరూ కూడా ఆదరిస్తున్నారు. మరి తెలంగాణ ఉద్యమ పోరాటంలో ముందు భాగాన ఉండి పత్రిక ఎన్నో విధాలుగా ఉద్యమాన్ని ఉర్రూతొలగించిన సందర్భాల మీ అందరూ తెలుసు. మంచి మంచి వ్యాసాలతోని అంటే ప్రజలకు కూడా ఒక మమేకమై ప్రజల్లో ఒక చర్చ తీసుకురావడానికి కూడా సామాజిక తెలంగాణ పత్రిక ప్రధాన భూమిక పోషించిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మీ అందరూ తెలుసు, మొట్టమొదటి తొలి తెలంగాణ దినపత్రికగా మరి సామాజిక తెలంగాణ పత్రిక ఎంతో అంటే పత్రిక మీద ఆనాడు ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఎంతో ఒత్తిడి చేశాడు. ఈ పత్రికని రాకుండా చేయాలి, తెలంగాణలో మరొక అంటే ఇప్పటికే కొంత ఉద్యమం ఉవ్వెత్తున ఉంది, ఆ ఉద్యమానికి పత్రిక తోడైతే తెలంగాణ ఉద్యమం ఇంకా మరింత బలపడుతున్న ఉద్దేశంతో పత్రికను అంచివేయడానికి మరి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి కూడా ఆంధ్ర బడా పెట్టుబడిదారులు, పెత్తందారులందరూ కూడా పత్రికని కట్టడి చేయడానికి ఎంతో వారు ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ ప్రజల మంచి ఆలోచనతో, మంచి ఆశీర్వాదంతో మరి ఈరోజు కూడా పత్రిక కొనసాగుతుంది. కొంత ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా నిర్విరామంగా పత్రిక మన మధ్యలో ఉంటూ ఈరోజు మనందరూ కూడా అంటే ఒక తొలి తెలంగాణ దినపత్రిక కూడా తన గమ్యాన్ని గుర్తించి తన ఏదైతే భాగం ఉందో ఆ భాగస్వామ్యంలో పత్రిక కూడా ముందుకు పోతుంది. అదేవిధంగా 2016లో ప్రారంభించిన ఎస్టెన్ టీవీ న్యూస్ ఛానల్ కూడా మీ అందరూ కూడా ఆదరిస్తున్నారు, అక్కడ చేసుకుంటున్నారు. ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చైనా ఈనాటికి కూడా మరి న్యూస్ ఛానల్ని ప్రసారం కొనసాగిస్తున్నాం. ఇప్పుడు అందరూ మీ అందరూ తెలుసు, కొత్తగా ఇప్పుడు జీటీపీఎల్తో లింకప్ అయి జీటీపీఎల్లో ఛానల్ టెలికాస్ట్ చేపిస్తున్నాం. ఈ ఛానల్ కూడా మీరందరూ కూడా ఆదరిస్తున్నారు. ఇంకా మునుముందు కాలంలో ఈ మీడియా సంస్థలు సామాజిక తెలంగాణ, ఎస్టెన్ టీవీ న్యూస్ ఛానల్ తప్పకుండా ప్రజల మన్ననలు ఇంకా పొందుతూ ప్రజలకు మెరుగైన సమాచారాన్ని అందించడానికి మా పత్రిక, మా ఛానల్ ఎల్లవెల్లా కృషి చేస్తుంది. మరి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనందరూ తెలుసు, ఎన్నో ప్రజాపకరమైన పనులు కానీ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న మరి రేవంత్ రెడ్డికి, ఆయన మంత్రివర్గ సహచరులకు ప్రధానంగా మరి మనందరూ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో ఎంతో అహర్నిశలు సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చిన మరి మాజీ హోంమంత్రి, అంటే ఆయన చేయని శాఖ అంటూ లేదు, అంత కురుద్దులు మరి కొందూరు జానారెడ్డి గారు మనందరూ తెలుసు. ఆయన సలహాలతోని సూచనలతోని ఈ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున పోయింది. ఈరోజు కూడా
ఎవరు ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే జానారెడ్డి సలహాలు తీసుకోవాల్సిందే. అంతటి మేధావి. మరి ఆయన కూడా ఆయన ఆశీస్సులు కూడా మన పత్రికకి మన ఛానల్కి ఉన్నాయి. అదేవిధంగా ఇంకా చాలామంది అంటే మన మిత్రుల్లో కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, కొంతమంది ప్రజాప్రతినిధులు అయ్యారు. అందరి సహకారంతో ఈ పత్రిక ఈ ఛానల్ కొనసాగుతుంది. అదేవిధంగా మా పత్రిక ఛానల్ నుంచి కూడా మీ అందరు కూడా ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా మా మీడియా సంస్థ ఏదైతే ఉందో ఇది మన పత్రిక మన ఛానల్ అనుకోని మీరు ముందుకు రండి. తప్పకుండా మీ సమస్యని వెలుగులోకి తీసుకొచ్చి అది పరిష్కారం అయ్యే దిశగా తప్పకుండా మా ప్రయత్నాలు మేము చేస్తుంటాం. మీ ఆదర అభిమానులను ఎల్లవేళ మాపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఉగాది పర్వదినం సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.